Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సంబంధించి అండ్ ఇప్పుడు అండ్ ఈసారి వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఈ రెండు క్వశ్చన్స్ క్లబ్ చేసి బేసిక్ నుంచి సో ఒక స్టూడెంట్ ఉండొచ్చు ఏమీ రాదు సో ఐపీపీ సరి చేయలేదు ఎంసెట్ ఎలాగా అని భయపడుతున్న ఆ స్టూడెంట్ దగ్గర నుంచి కూడా జీరో లెవెల్ నుంచి ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మన ఎక్స్ప్లెనేషన్స్ ఉండబోతున్నాయి. సో బేసిక్ కాన్సెప్ట్ ట్రిక్ అలాగే ఎక్స్ప్లెనేషన్స్ మూడు కంబైన్ చేసి క్లబ్ చేసి అందించబోతున్నాం. అండ్ ఈ చాప్టర్ కాకుండా ఇంకా మిగతా చాప్టర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఆ వీడియోస్ లింక్స్ క్లిక్ చేయండి, ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఆల్ టైప్స్ అంటే వెయిటేజ్ మెయిన్గా పెట్టుకున్నాం అండ్ సార్ ఎక్స్పెక్ట్ ఏది అని వర్క్ హార్డ్ చేసి మీకు అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు క్లాసెస్ తర్వాత మీ యొక్క రిజల్ట్స్ టైంలోని అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు అండ్ మీరు కాలేజ్ సెలెక్షన్ ఇలా అన్ని ప్రాసెస్లో మన హెల్ప్ ఉంటుంది కాబట్టి మన ఛానల్ త్రూ అవుట్ ట్రావెల్ చేస్తుంది. అండ్ బీటెక్లో ఎంటర్ అయిన తర్వాత కూడా మీకు బీటెక్ సంబంధించిన క్లాసెస్ కూడా మన ఛానల్ అందిస్తుంది. సో ఆల్రెడీ ఇప్పుడున్న మీ సీనియర్స్ సూపర్ సీనియర్స్ ఆ క్లాసెస్ తీసుకున్నారు అండ్ మన ఛానల్లో కూడా మీరు చూడొచ్చు బీటెక్ క్లాసెస్. సో తర్వాత కూడా మీకు దానికి సంబంధించి చాలా హెల్ప్ మన ఛానల్ నుంచి ఉంది. అండ్ అంతేకాకుండా స్టూడెంట్స్ మీరు మన టార్గెట్ అంతా కూడా ఏంటి అంటే సో అన్ని ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళకన్నా ఎక్స్ప్లెనేషన్ సరిగా లేని వాళ్ళు సో ఒకళ్ళు పే చేయడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేని వాళ్ళ కోసం మనం టార్గెట్ మెయిన్గా. సో ఎవ్రీ ఇండివిజువల్ ఎవరికైతే సరిగ్గా ఫెసిలిటీస్ లేవో ఎవరికైతే కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్స్ లేవో వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఉండడానికే మన టార్గెట్. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో టాపిక్లోకి వెళ్దాం. క్వశ్చన్ చూస్తే ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 బై ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ మైనస్ 3 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్. సో ఇలా మనకు ఒక పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దెన్ 9a మైనస్ 3b ప్లస్ సి వాల్యూ ఎంత? సో ఇవి తెలియాలంటే ఫస్ట్ మనకి ఏబిసి వాల్యూ తెలిస్తే మనం ఆ వాల్యూస్ ఫైండ్ చేయగలుగుతాం. ఓకే, సో ఫస్ట్ తీసుకొని యాడ్ చేయండి. ఫస్ట్ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 బై ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ ఎల్సిఎం ఏంటి? సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఉన్నట్టు. సో అలా ఉన్నప్పుడు మనకి ఎల్సిఎం ఏమవుతుంది? ఏ క్యూబే, హయ్యెస్ట్ ఏది ఉంది అది. లేదు ఇంకొక సింపుల్ ట్రిక్ ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్స్లోని మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ డినామినేటర్ సింపుల్గా ఏం లేదు, ఎల్హెచ్ఎస్ సైడ్ ఏదైతే డినామినేటర్ ఉందో అదే ఆర్హెచ్ఎస్ యొక్క ఎల్సిఎం అన్నట్టు. సో ఎక్స్ మైనస్ 3 అండ్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ అండ్ ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్కి మనకి ఏంటి ఎల్సిఎం? ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ అన్నట్టు వేసుకోండి బై ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్. ఓకే, సో ఇప్పుడు ఏ కింద ఎక్స్ మైనస్ 3 ఉంది. సో మనకి ఎల్సిఎం ఏంటి? క్యూబ్ కదా, కానీ ఇక్కడ మనకేంటి 1 ఉంది కదా. సో 3 మైనస్ 1 ఎంత? 2. అంటే ఏని ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్తో మల్టిప్లై చేయాల్సి ఉంది. ఏని ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ప్లస్ బి. సో బి ఏముంది? ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ క్యూబ్ ఉంది కదా. 3 మైనస్ 2 1 అంటే ఒక్క ఎక్స్ మైనస్ 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సి కింద ఏముంది? ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ కాబట్టి మనం ఏం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ రెండు సేమ్ కాబట్టి రెండు క్యాన్సిల్ చేస్తున్నాం మనం, అంటే వేసుకోవాల్సిన అవసరం లేదు సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, డైరెక్ట్గా ఓన్లీ న్యూమరేటర్స్ వేసుకోవాలి. సో ఈ స్టెప్ కూడా వేసుకోకుండా డైరెక్ట్ న్యూమరేటర్స్ వేసుకున్నా మీకు టైం సేవ్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ సి. ఓకే, ఇప్పుడు ఇదేంటి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. సో ఆ ఫామ్లో వేసుకున్న ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 3 6x ప్లస్ బి స్క్వేర్ అంటే 9 ప్లస్ సేమ్ యాజువల్ బి ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 ఏ లోపల పంపించండి. ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ 6ax ప్లస్ 9 ఇంటూ ఏ 9a ప్లస్ b ఇంటూ x bx
బి ఇంటూ 3 మైనస్ 3b ప్లస్ సి. ఓకే, ఇప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మనం ఈక్వేట్ చేసుకోవడం బట్టి కోఎఫిషియంట్స్ని మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి 1. సో 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమున్నాయి, ఓన్లీ ఇది ఒకటే ఉంది, అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఏ, అంటే ఏ వాల్యూ ఎంత 1 అని వచ్చింది. తీసుకోండి, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్స్ చూడండి, ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ 5 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎక్స్ కోఎఫిషియంట్లు కరెక్ట్గా చూడండి, -6a. నెక్స్ట్ ఇక్కడ బిఎక్స్ అంటే ప్లస్ బి, ఇంకంతే. సో ఈ రెండే ఉన్నాయి. సో సాల్వ్ చేయండి, ఏ వాల్యూ ఎంత 1 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. -6 ఇంటూ 1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5. సో 6 ఇంటూ 1 ఎంత -6. సో వేసుకోండి, 5 ఈజ్ ఈక్వల్ టు -6 ఇంటూ 1 -6 ప్లస్ బి. సో -6 అవతల పంపించండి, -6 అవతల కలితే ఏమవుతుంది +6 ప్లస్ 5 బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 11. సో బి వాల్యూ ఎంత వచ్చింది, సింపుల్గా 11 వచ్చింది మనకి. ఇప్పుడు సి వాల్యూ మనం కనుక కాన్స్టెంట్ని కంపారిజన్ చేసుకుంటే మనకు సి వాల్యూ వస్తుంది. ఇక్కడ ఎంత 7 ఈజ్ ఈక్వల్ టు, కాన్స్టెంట్స్ ఏంటి ఇక్కడ ఈ 9a, నెక్స్ట్ -3b, ఇంకా సి, ఈ 3 కూడా కాన్స్టెంట్స్ అన్నట్టు వేసుకోండి. 9a, నెక్స్ట్ -3b ప్లస్ సి. సో ఆల్రెడీ మనకు వచ్చిన ఏ వాల్యూ బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి అందులో. 7 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 1 మైనస్ 3 ఇంటూ 11 ప్లస్ సి. 7 ఈజ్ ఈక్వల్ టు 9 1s are 9, 3 11s are 33 ప్లస్ సి. సో 9 మైనస్ 33 ఎంత -24. 7 ఈజ్ ఈక్వల్ టు -24 ప్లస్ సి. సో ఇప్పుడు 24 అవతల పంపించండి, 24 అవతల పంపిస్తే -2 అవతల కలితే +24 ప్లస్ 7. సో 24 ప్లస్ 7 ఎంత, సింపుల్గా 31. సో సి వాల్యూ ఎంత 31. సో ఇలా ఏబిసి వాల్యూ ఫైండ్ చేసాం మనం. ఇప్పుడు ఈ ఏబిసి వాల్యూని తీసుకెళ్ళి సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్గా. 9a -3b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 1 మైనస్ 3 ఇంటూ 11 ప్లస్ 31. సో యాడ్ చేయండి, 9 1s are 9, 3 11s are 33 ప్లస్ 31. ఈ 9 31 యాడ్ చేయండి, ఎంత వస్తుంది 40 మైనస్ 33. 40 మైనస్ 33 అంటే 7. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, చాలా సింపుల్. సో మనకి ఇచ్చిన ఈ పార్షల్ ఫ్రాక్షన్స్ ఈక్వేషన్ని తీసుకున్నాం, సో ఆర్హెచ్ఎస్ని యాడ్ చేసుకున్నాం. సో ఎలాగా మనకి ఎల్సిఎం ఎలాగా సేమ్ సింపుల్, ఎల్హెచ్ఎస్లో డినామినేటర్ మనకి సింపుల్గా ఎల్సిఎం. సో a/x-3 ఇక్కడ ఏముంది x-3 ఉంది కాబట్టి క్యూబ్ కాబట్టి, సో 3 - 1 ఎంత 2 కదా, అది ఇక్కడ వేసుకున్నాం x-3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ వేసుకున్నాం. సో ఇక్కడ బి కింద ఏముంది డినామినేటర్ స్క్వేర్ ఉంది కాబట్టి మనం x-3 1 ఫామ్తో వేసుకున్నాం. సి కింద క్యూబ్ ఉంది కాబట్టి ఇంకా ఏం వేసుకోగలరు, దాట్ సి వేసుకుంటే సరిపోతుంది. a-b హోల్ స్క్వేర్ ఫామ్లో దీన్ని ఎక్స్పాండ్ చేసుకున్నాం, తర్వాత ఏని లోపల మల్టిప్లై చేసాం, తర్వాత కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని వేసుకున్నాం, తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ని వేసుకున్నాం, తర్వాత కాన్స్టెంట్స్ వేసుకున్నాం, సింపుల్గా సాల్వ్ చేసుకున్నాం. సో ఏబిసి వచ్చిన తర్వాత ఇచ్చిన ఈ ఈక్వేషన్ 9a - 3b ప్లస్ సిలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, ఆన్సర్ 7 వచ్చింది. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. క్వశ్చన్ చూడండి, ఇఫ్ x² ప్లస్ 5x ప్లస్ 7/x-3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a/x-3 ప్లస్ b/x-3 హోల్ స్క్వేర్ ప్లస్ c/x-3 హోల్ క్యూబ్. సో మనకి ఇలా ఒక పార్షల్ ఫ్రాక్షన్ సంబంధించి ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ కావాలంట, దాని స్లోప్ ఏంటి a అంట, అండ్ దాని పాయింట్ ఏంటి b, c. అంటే ఇప్పుడు మనం a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ ఫైండ్ చేస్తే దాని బేస్డ్ ఆన్ ఈ యొక్క ఈక్వేషన్ ఏది అన్నది మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనకి యాడ్ చేయండి, ఈ ఫ్రాక్షన్స్ పార్షల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేయండి. సో సింపుల్. సో x² ప్లస్ 5x ప్లస్ 7/x-3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఎల్సిఎం ఏంటి మనకి సింపుల్గా x-3 హోల్ క్యూబ్, ఎందుకంటే ఐఎస్ అదే కదా.
సో లేదా సింపుల్గా అంటే ఎల్హెచ్ఎస్లో ఏదైతే డినామినేటర్ ఉంటుందో అదే ఆర్హెచ్ఎస్ యొక్క ఎల్సిఎం ఉంటుంది. ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్. సో ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ అనేది మన ఎల్సిఎం కాబట్టి ఫస్ట్ ఏ తీసుకోండి, ఏ ఇంటూ, సో కింద డినామినేటర్ ఆల్రెడీ ఎక్స్ మైనస్ 3 ఉంది కాబట్టి అంటే ఏంటి పవర్ ఏంటి 1 అన్నట్టు. 3 మైనస్ 1 2 కాబట్టి ఎక్స్ మైనస్ 3 స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ బి ఇంటూ, బి డినామినేటర్ ఆల్రెడీ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి 3 మైనస్ 2 ఎంత 1 కాబట్టి ఓన్లీ ఎక్స్ మైనస్ 3 చేసి సరిపోతుంది. నెక్స్ట్ సి కింద ఆల్రెడీ ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ ఉంది కాబట్టి ఇంకా అక్కర్లేదు, జస్ట్ సి వేసుకొని సరిపోతుంది. ఇక్కడ రెండు డినామినేటర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది, కానీ మనం వేసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్, ఇది ఏ మైనస్ 3 అన్నది వేసుకోండి, ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్, బి ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ సి. సో ఇప్పుడు మనం వాల్యూస్ ఒక ఎక్స్ వాల్యూలో ఒక్కొక్కటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడం బట్టి ఏబిసి వాల్యూస్ వస్తాయి మనకి. సో ఫస్ట్ మనకి ఎక్స్ ప్లేస్లో మనకి 3 పెట్టుకోండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. సో దాన్ని బట్టి ఏమొస్తుంది ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ 5 3s are 15 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ మైనస్ 3 ఉంది కాబట్టి 3 మైనస్ 3 0 అయిపోతుంది ఇది, అండ్ ఇక్కడ ఎక్స్ మైనస్ 3 ఉంది కాబట్టి 3 మైనస్ 3 0 అయిపోతుంది. సో ఏ వాల్యూ ఉండదు మనకి, బి వాల్యూ ఉండదు, ఓన్లీ సి డైరెక్ట్గా. సో సి 3 స్క్వేర్ అంటే ఎంత 9 ప్లస్ 15 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు సి. సో ఈ 3 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, సి వాల్యూ 31. సో ఎక్స్ వాల్యూని 3 అని తీసుకోవడం బట్టి సి వాల్యూ ఎంత వచ్చింది 31, అది అలా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 0 స్క్వేర్ 0, 5 ఇంటూ 0 0, ఓన్లీ 7 వస్తుంది. 7 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 0 మైనస్ 3 మైనస్ 3 వస్తుంది, మైనస్ 3 హోల్ స్క్వేర్ ఎంత 9a వస్తుంది, 9a. అలాగే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 మైనస్ 3 మైనస్ 3 మైనస్ 3b ప్లస్ సి వాల్యూ వచ్చింది కదా 31 వేసుకోండి, ప్లస్ 31 అవతల పంపించండి, మనకి ఏమొస్తుంది సింపుల్గా 9a మైనస్ 3b ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 31. ఏమొస్తున్నప్పుడు 9a మైనస్ 3b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 24. సో ఇక్కడ రెండిట్లోంచి 3 కామన్ తీసుకోండి, 3 కామన్ తీసుకుంటే ఎంత 3a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమొస్తుంది మైనస్ 24. 3 అవతల పంపించుకోండి, మైనస్ 24/3, 3 1s are 3 8s are. సో ఇక్కడ ఈ కండిషన్ వచ్చింది, ఏం కండిషన్ అది మనకి 3a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 8. ఓకే, ఈ కండిషన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం ఏం చేయాలి 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఎక్స్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, నెక్స్ట్ ప్లస్ 5 1s are 5 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు, సో నెక్స్ట్ a ఆఫ్ 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ b ఆఫ్ 1 మైనస్ 3 ప్లస్ c ప్లస్ 31 పెట్టుకోండి. సో నెక్స్ట్ 1 ప్లస్ 5 ప్లస్ 7 ఎంత 13 ఈజ్ ఈక్వల్ టు, సో 1 మైనస్ 3 ఎంత 2 స్క్వేర్ ఎంత 4 నెక్స్ట్ 1 మైనస్ 3 మైనస్ 2, సో మైనస్ 2b ప్లస్ 31. సో ఈ 31 అవతల పంపించండి. సో 4a మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు 31 మైనస్ 13. ఏమొస్తుంది ఆన్సర్ 4a మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18. 2 కామన్ తీసుకోండి, 2a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18. ఇట్ ఇంప్లాయిస్ 2a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9. 18/2 ఎంత 9. 2a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9. ఇది ఒక కండిషన్ వచ్చింది మనకి, 2a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9. ఓకే, ఇక్కడ వచ్చిన ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయండి, ఈ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని. సో 3a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 అండ్ 2a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9. సో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి, సో మైనస్ ప్లస్ ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 3a మైనస్ 2a అంటే ఎంత వస్తుంది
ఏ ఈజ్ ఈక్వల్ టు సో +9 - 8 అంటే ఎంత 1 వస్తుంది. సో సింపుల్గా ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1. సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2a - b ఈజ్ ఈక్వల్ టు -9లో ఏ వాల్యూ ఎంత 1 కాబట్టి 2 1s are 2 - b ఈజ్ ఈక్వల్ టు -9 - b ఈజ్ ఈక్వల్ టు -9 - 2. సో -b ఈజ్ ఈక్వల్ టు -11 -1 క్యాన్సిల్ చేస్తే b ఈజ్ ఈక్వల్ టు 11. b ఎంత వచ్చింది 11 వచ్చింది. సో మనకి ఏ వాల్యూ వచ్చింది b వాల్యూ వచ్చింది c వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఈ వాల్యూస్తో మనం ఈక్వేషన్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనకేంటి స్లోపు పాయింట్ ఫార్మ్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు మనకి స్లోప్ ఏమి ఏ అండ్ పాయింట్ ఏం b, c. సో స్లోప్ పాయింట్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లోప్ పాయింట్ ఫామ్ ఏంటి y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1. సో మనకి b, c పాయింట్ ఏంటి b, c. సో b, c అంటే ఏంటి x1, y1 అన్నట్టు. x1 b అంటే ఎంత 11, c అంటే ఎంత 31. సో స్లోప్ ఏంటి a ఈజ్ ఈక్వల్ టు స్లోప్ m అన్నట్టు. m వాల్యూ ఎంత మనకి ఇక్కడ స్లోప్ a వాల్యూ ఎంత 1, స్లోప్ ఏంటి 1. ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని స్లోప్ ఏమో 1, పాయింట్ ఏమో 11, 31 సబ్స్టిట్యూట్ చేసుకోండి. y - y1 అంటే ఎంత 31, y - 31 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ m ఎంత 1. సో 1 వేసుకోండి, 1 ఇంటూ x - x1 ఎంత 11. సో y - 31 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ x - 11. సో సాల్వ్ చేయండి. సో ఈ వాల్యూ అవతల తెచ్చుకోండి. x - 11 - y ప్లస్ 31 ఈజ్ ఈక్వల్ టు 0. x - y ప్లస్ 31 - 11 ఈజ్ ఈక్వల్ టు 0. 31 - 11 ఎంత 20. x - y ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. సో x - y ప్లస్ 20 ఎక్కడ ఆప్షన్ బి, x ప్లస్ y ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. సో హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ చూడండి, రిడక్షన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ f(x/g)(x). సో f(x/g)(x) అనే ప్రాపర్ ఫ్రాక్షన్ని సమ్ ఆఫ్ పార్షల్ ఫ్రాక్షన్ కింద డివిజన్ చేయాలి అంటే సో ఎవరి ఫ్యాక్టరైజేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ f(x) అంటే న్యూమరేటర్ బట్ట, g(x) అంటే డినామినేటర్ బట్ట, లేదు థర్డ్ బోత్ f(x) అండ్ g(x) అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిని బట్ట, లేదు ఫ్యాక్టర్స్ ఆఫ్ f(x) అండ్ g(x) బట్ట. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది యాక్చువల్గా. సో ఇలాంటి పాయింట్స్ కూడా తెలుసుకుంటే మనకి ఎంసెట్లో చాలా ఈజీగా మార్క్స్ వితౌట్ సాల్వింగ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ద రిడక్షన్ ఆఫ్ పార్షల్ ఫ్రాక్షన్, సో ఎప్పుడైనా సరే రిడక్షన్ ఆఫ్ పార్షల్ ఫ్రాక్షన్ ఇంటూ ఏ సమ్ ఆఫ్ పార్షల్ ఫ్రాక్షన్స్ కింద చేయాలి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ డినామినేటర్. ఏంటి ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ డినామినేటర్. సో ఇక్కడ డినామినేటర్ ఎవరు g(x). సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎప్పుడైనా ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ f(x/g)(x)ని మనం సమ్ ఆఫ్ పార్షల్ ఫ్రాక్షన్స్ కింద కొన్ని సమ్ ఆఫ్ డివిజన్ చేయాలి అంటే డినామినేటర్ని ఫ్యాక్టరైజేషన్ చేయడం బట్టి వచ్చే ఆన్సర్ బట్టే మనకు ఉంటుంది. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటివి కూడా మనం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటి ఈజీ ఇస్తూ ఉంటాడు, అంటే ఈజీ అంటే ఇన్ ద సెన్స్ మనకు తెలిస్తే ఈజీ, తెలియకపోతే టఫ్. అదే సో ఏమి ఇచ్చాడ్రా అనుకుంటాం, ఏదైనా సమ్ ఇచ్చిన బాగును ఇలాంటి దానికన్నా అనుకుంటాం. అదే పాయింట్ తెలుస్తుంది అనుకో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆప్షన్ టిక్ పెట్టుకోవడం, దీనికి ఇవ్వాల్సిన టైంని నెక్స్ట్ సమ్కి ఇచ్చుకుంటే మనకు చాలా మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, if x² plus x plus 1 by x² plus 2x plus 1 is equal to a plus b of x plus 1 plus c by x plus 1 whole square. So then a minus b is equal to, so మనకి ఇక్కడ a minus b వాల్యూ కావాలి. సో ఫస్ట్ ఇచ్చిన మనకి ఈక్వేషన్ని తీసుకోండి. సో దాన్ని సాల్వ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సమ్ చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది, చాలాసార్లు ఇలాంటి మెథడ్ రిపీట్ అయింది కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. x² plus x plus 1 by
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి మనకి ఎల్సిఎం తీసుకోవాలి. ఈ సైడ్ ఏముంటుంది, ఎల్సిఎం ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఎందుకంటే హైయెస్ట్ వాల్యూ ఇదే కదా. సో తీసుకోండి ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఏ కింద ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బీ కింద ఆల్రెడీ ఎక్స్ ప్లస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి, సో స్క్వేర్ రావాలంటే ఇంకో ఎక్స్ ప్లస్ 1తో మల్టిప్లై చేస్తూ ఇట్స్ ఎనఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి కిందనే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మనకి జస్ట్ సి అని వేసుకుంటాం. క్లియర్ కదా. సో ఇక్కడ చూడండి రెండు డినామినేటర్ సేమ్, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x1 2 × x × 1 ప్లస్ 1 అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది, ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్లో ఉంది. సో ఈ రెండు డినామినేటర్ సేమ్ కాబట్టి రెండు మనకి క్యాన్సిల్ అయిపోతున్నాయి సింపుల్గా. సో అవి వేసుకోవాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ స్టెప్లోనే డైరెక్ట్గా ఓన్లీ న్యూమరేటర్స్ వేసుకుంటే సరిపోతుంది మనకి, ఎందుకంటే ఈ రెండు డినామినేటర్స్ క్యాన్సిల్ చేసుకున్నాం కాబట్టి. సో వేసుకోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఏ స్క్వేర్ అన్నట్టు ప్లస్ బి స్క్వేర్ అన్నట్టు ప్లస్ 2ab ఫామ్లో మనం చేసినట్టు. ఓకే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ ఇక్కడ వేసుకున్నాం ప్లస్ యాస్టీస్గా బి ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏని లోపల అన్నిటితో మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఏ ఇంటూ 1 స్క్వేర్ అంటే ఎంత 1, ఏ ఇంటూ 1 ఏ, నెక్స్ట్ ఏ ఇంటూ 2x ఏంటి 2ax ప్లస్ బి ఇంటూ ఎక్స్ bx ప్లస్ బి ఇంటూ 1 b ప్లస్ సి. ఓకే, ఇది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంపేరింగ్ ద కోఎఫిషియంట్ టర్మ్స్ చేయాలి, అప్పుడు ఏ వాల్యూ అండ్ రావాల్సిన బి వాల్యూ అన్ని వాల్యూస్ మనకు వస్తుంది. సో ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ పక్కన ఏముంది 1 ఉన్నట్టు, సో 1 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఏమున్నాయి, ఓన్లీ ఇది ఒక్కటే ఉంది, అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పక్కన ఏముంది ఏ, అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఏ, అంటే ఏ వాల్యూ ఎంత మనకి 1, సింపుల్గా వచ్చేసింది ఏ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ చూసుకోండి, ఇక్కడ ఎక్స్ టర్మ్స్ చూసుకోండి, యువతలో ఏమేమి ఉన్నాయో అన్ని ఎక్స్ టర్మ్స్ రెండు ఉన్నాయి, ఎక్స్ టర్మ్స్ 2ax bx రెండు తీసుకోండి ఇక్కడ. సో 2ax ప్లస్ bx ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్స్. సో ఇక్కడ మనం కామన్ తీసుకోండి సింపుల్గా 2a ప్లస్ b ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ పక్కన ఏముంది 2a ప్లస్ b, ఇక్కడ ఎక్స్ పక్కన ఏముంది 1 కాబట్టి 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1 అన్నట్టు. సో మనకు ఆల్రెడీ ఏ వాల్యూ వచ్చింది కదా, ఆ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 1 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1. సో b వాల్యూ ఎంత 1 మైనస్ 2. సో అప్పుడు b వాల్యూ ఏమొస్తుంది 1 మైనస్ 2 చేస్తే ఏమొస్తుంది b వాల్యూ, b ఈజ్ ఈక్వల్ టు -1. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ తీసుకున్నాం, ఎక్స్ని తీసుకున్నాం, అలాగే ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఏమన్నాయి 2x అండ్ bx తీసుకున్నాం. ఎక్స్ను కామన్ తీసుకుని సబ్జెక్ట్ మనం చూసుకుంటే ఏ వాల్యూ అంతకుముందు ఫైండ్ చేసిన ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో బీని సబ్జెక్ట్ చేసుకుంటే బీ వాల్యూ ఏమొచ్చింది -1. సో కానీ ఇక్కడ మనకి సి టర్మ్స్లో ఇచ్చాడు 4c ప్లస్ 1 3c 2c ఇచ్చాడు. సో ఈ 4 ఆప్షన్లు ఏది రైట్ అని తెలియాలంటే మనకి సి వాల్యూ కూడా తెలియాలి, దానికోసం కాన్స్టెంట్ ఉన్నది కదా అవి కూడా మనం కంపారిజన్ చేసుకుంటే మనకి కాన్స్టెంట్స్ కూడా వచ్చేస్తుంది. సో అవి తీసుకుందాం. సో అక్కడ చూడండి కాన్స్టెంట్ ఏముంది 1 ఈజ్ ఈక్వల్ టు, యువతలు ఏమేముంది కాన్స్టెంట్స్ అంటే, కాన్స్టెంట్ అర్థం ఏంటి ఎక్స్ వాల్యూ లేనిది, అంటే ఇక్కడ ఏ బి అండ్ సి అన్నట్టు తీసుకోండి. 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏ వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది, బి వాల్యూ ఆల్రెడీ వచ్చింది, అవి సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏ అంటే ఎంత 1, బి అంటే -1, సి తెలీదు, సి ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 - 1 ఎంత 0 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1, అంటే సి వాల్యూ ఎంత 1 అని అర్థం. సో సింపుల్ కదా. సో వేసుకోండి
సి ఈజ్ ఈక్వల్ టు 1. సో మనం ఏం చేయాలి, ఏ మైనస్ బి అడిగాడు కాబట్టి ఏ మైనస్ బి వాల్యూ చేయండి. ఏ మైనస్ బి, ఏ వాల్యూ అంత 1 మైనస్ ఆఫ్ బి వాల్యూ అంత -1. సో 1 ప్లస్ 1 ఎంత 2. సో సి వాల్యూ అంత 1 కాబట్టి మనకి సి వాల్యూ అంటే 2 ఆఫ్ 1 అంటే 2c. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఏ మైనస్ బి వాల్యూ 2 కాబట్టి, కానీ మనకు ఆన్సర్ సి ఫామ్లో ఉంది కాబట్టి 2 ఆఫ్ 1 తీసుకున్నాం. 1 అంటే ఎంత, సి కదా, అంటే 2c. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో డి అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2c. క్లియర్గా అర్థమైంది కదా. సింపుల్గా ఏం లేదు, గివెన్ ఏదైతే ఉందో మనం ఫస్ట్ తీసుకున్నాం, ఎల్సిఎం ఫైండ్ చేసాం x+1² అని. సో ఏ ఇంటూ ఏ కింద డినామినేటర్ ఏం లేదు కాబట్టి మొత్తం x+1² వేసుకున్నాం. అదే బి కింద x+1 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంటూ x+1 చేసాం. సి కింద మొత్తం x+1² ఉంది కాబట్టి ఏం వేసుకోలేదు. ఇప్పుడు రెండో డినామినేటర్ సేమ్, ఇది a+b² ఫామ్లో ఉంది, ఇది a² + 2ab + b² ఫామ్లో ఉంది కాబట్టి రెండు డినామినేటర్స్ క్యాన్సిల్ చేసుకున్నాం. ఓన్లీ న్యూమినేటర్స్ని కన్సిడర్ చేసాం. తర్వాత ఏ పక్కన ఉన్నది a+b² ఫామ్లో ఉంది కాబట్టి a² + b² + 2ab ఫామ్లో ఉంది కాబట్టి అలా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఏని లోపల మనం a × x², ax², a × 1, a × 2x, 2x చేసుకున్న తర్వాత మనం ఏం చేసాం, ఇప్పుడు కంపారిజన్ చేసుకుని x² పక్కన అండ్ x పక్కన కంపారిజన్ చేసుకుని అండ్ కాన్స్టెంట్ పక్కన కంపారిజన్ చేసుకుని ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఫైండ్ చేసాం. సో ఏ మైనస్ బి అన్నది మనకు 2 అని వచ్చింది, కానీ ఆన్సర్ మనకి సి ఫామ్లో ఉంది కాబట్టి 2 అంటే 2 × 1, 1 అంటే సి కాదు 2c అని వేసుకున్నాం. ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. క్లియర్ కదా. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇఫ్ x⁴ + 24x² + 28/x² + 1³ is equal to a/x² + 1 + b of x² + 1² plus c of x² + 1³. సో ఇలా మనకు ఒక పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ a + c ఎంత. సో ఈ కండిషన్లో ఉన్న ఈ ఏ అండ్ సి వాల్యూస్ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి, సో ఇచ్చిన దానికి ఎల్సిఎం తీసుకోండి ఈ సైడ్. సో మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, దానికి సంబంధించి తీసుకోండి. సో కంప్లీట్గా ఇట్ ఇంప్లాయిస్ x⁴ + 24x² + 28/x² + 1³. సో ఇది యాస్టీస్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ ఉందో ఈజ్ ఈక్వల్ టు, సో దీనికి సంబంధించి ఎల్సిఎం ఏంటి, సో x² + 1³ ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ ఏమున్నట్టు, x ఉన్నట్టు, x² ఉన్నట్టు, x³ ఎజ్యూమ్కి ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్ టు x² + 1 అనుకోండి, అంటే ఇదంతా ఏ అనుకుంటున్నాం. అప్పుడు b కింద ఉన్నది ఏంటి, a². సో ఆ తర్వాత c కింద ఉన్నదేంటి, a³ అవుతున్నప్పుడు a³ ఈజ్ ఈక్వల్ టు x² + 1³ సో ఏ కింద మన క్యాపిటల్ ఏ కింద ఓన్లీ ఏ ఉన్నట్టు, క్యాపిటల్ బి కింద a² అండ్ క్యాపిటల్ సి కింద a³ ఉన్నట్టు. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, ఏకి, a²కి, a³కి ఎల్సిఎం ఏంటి, a³. సో ఎప్పుడైనా సరే 2, 2² 2³ ఉందనుకోండి, అక్కడ ఎల్సిఎం 2³ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ a/x² + 1కి అండ్ b/x² + 1² అండ్ c/x² + 1³ మనకి ఎల్సిఎం హైయెస్ట్ ఏంటి ఇక్కడ, ఇదే కదా, ఇదే ఇక్కడ మనకి ఎల్సిఎం అవుతుంది. సో ఆ ఎల్సిఎం వేసుకోండి సింపుల్గా. సో x² + 1³ ఓకే, అలా వేసుకుంటే ఇప్పుడు ఏ కింద ఎక్స్ ఉంది కాబట్టి ఏ కింద ఏముంది, x² + 1 ఉంది, కానీ ఇక్కడ క్యూబ్ కావాలి కాబట్టి ఏని సింపుల్గా స్క్వేర్తో మల్టిప్లై చేయాలి, x² + 1² అని. బి కింద స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి మనం ఇంకొక టర్మ్తో చేస్తే సరిపోతుంది, b × x² + 1 దట్స్ ఇట్. సి కింద ఏదైతే సేమ్ యాస్టీస్ ఉంది కాబట్టి సో మనం ఏం మల్టిప్లై చేయాలి, సి డాట్ వేసుకుంటే సరిపోతుంది. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఏదైతే ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఆర్హెచ్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందో x² + 24x² + 28/x² + 1³ యాస్టీస్ వేసుకున్నాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఉన్న డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకున్నాం x² + 1 అని. సో దానికి అనుగుణంగా a ×
మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక క్యూబ్లో వన్ ఫామ్ ఉంది కాబట్టి మనం స్క్వేర్ ఇంటూ చేసాం. ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది కాబట్టి x² + 1తో మాత్రం చేసాం. సి కింద అలా కాదు, x² + 1 హోల్ క్యూబ్ మొత్తం ఉంది కాబట్టి మనము ఏం చేయక డైరెక్ట్ సి అని వేసుకున్నాం. ఇప్పుడు ఈ డినామినేటర్ అండ్ ఈ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది. క్లియర్గా అర్థం అనుకుంటా, ఈ డినామినేటర్ అండ్ ఈ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది. సో క్లియర్గా ఉంది కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం సింపుల్గా ఓన్లీ డినామినేటర్స్ లేకుండా వేసుకోవాలి. x⁴ + 4 + 24x² + 28 is equal to a of x² + 1 whole square plus b of x² + 1 plus c. ఓకే కదా. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని సాల్వ్ చేసుకోండి. a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, అది వేసుకుంది. x⁴ + 4 + 24x² + 28 is equal to a of a + b హోల్ స్క్వేర్ కదా, అంటే a² + 2ab + b². క్లియర్ అర్థమైంది అనుకుంటా. ప్లస్ మిగతా యాజ్ ఇట్ ఈస్ వేసుకోండి, b of x² + 1 plus c. క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్, సో x⁴ + 4 + 24x² + 28 is equal to, సో ఇప్పుడు a ఇంటూ x² ఇంటూ స్క్వేర్ అంట x⁴ 4 కాబట్టి a ఇంటూ x⁴ 4. నెక్స్ట్ 2 ఇంటూ x² 2x² ఇంటూ a, అప్పుడు ఏమవుతుంది 2ax². అర్థమైంది అనుకుంటా. 2x² ఉంది కదా, ఈ ఏతో మల్టిప్లై చేసాం కూడా 2ax². నెక్స్ట్ 1² ఎంత 1, సో 1 ఇంటూ a ఏమవుతుంది a. ఓకే, సో సింపుల్గా ఏం లేదు, x² టు ద పవర్ ఆఫ్ 2 అంటే x⁴. ఆ x⁴ని ఏతో మల్టిప్లై చేయడం బట్టి a ఇంటూ x⁴ వచ్చింది. నెక్స్ట్ 2 ఇంటూ x², 2x²ని ఏతో మల్టిప్లై చేశాం కాబట్టి 2ax² అయింది. నెక్స్ట్ 1² అంటే 1 కాబట్టి ఆ 1ని ఏతో ఇంటూ చేసాం కాబట్టి ఏనే వచ్చింది. నెక్స్ట్ b టర్మ్ చూసుకోండి, b ఇంటూ x² bx² ప్లస్ b అంటే b ఇంటూ 1 b అని c. ఓకేనా, ఈ bని x² ఇంటూ చేయాలి, అలాగే 1తో కూడా ఇంటూ చేయాలి. సో అప్పుడు ఏమొస్తుంది, b ఇంటూ x² bx², b ఇంటూ 1 b. నెక్స్ట్ c యాస్టీస్ వేసుకున్నాం. ఓకే కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలి, సో ఇప్పుడు కంపేరింగ్ ద కోఎఫిషియెంట్స్. సో ఇక్కడ x⁴ 4 పక్కన ఏమున్నట్టు 1 ఉన్నట్టు. సో మనకి రైట్ హ్యాండ్ సైడ్లో x⁴ 4 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో x⁴ 4 పక్కన ఏముంది a, ఇంకే x⁴ 4 టర్మ్ లేదు కాబట్టి a అంటే ఏంటి డైరెక్ట్గా 1 అన్నట్టు. ఒక క్లియర్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనకి x² టర్మ్స్ పక్కన ఉన్నది కంపారిజన్ చేసుకోవాలి. x² పక్కన ఎవడున్నాడు, ఇక్కడ చూడండి 2a² తీసుకోండి ఒక్కసారి. ఇక్కడ 2ax² ఇంకెవరున్నారు, ఇంకా bx², 2ax² అండ్ bx² ఉంది ప్లస్ bx². ఓకే కదా. సో ఇక్కడ ఏముంది 24x², ఇవి సేమ్ ఉంటాయని అర్థం. సో ఇక్కడ మనకి x² టర్మ్ని కామన్ తీసుకోండి, 2a + b x² ఈజ్ ఈక్వల్ టు 24x². మీకు అర్థమైంది కదా. అంటే ఇప్పుడు x² పక్కన ఏముంది 2a + b కాబట్టి ఇక్కడ x² పక్కన 24 కాబట్టి ఈ రెండు కూడా సేమ్ 2a + b ఈజ్ ఈక్వల్ టు 24 ఉంటుంది. సో ఈ ఈక్వేషన్ పక్కన పెట్టుకోండి ఇలానే, 2a + b ఈజ్ ఈక్వల్ టు 24. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి, a b c. కాన్స్టెంట్ టర్మ్స్ అంటే ఏంటి, x లేని టర్మ్సే కాన్స్టెంట్ టర్మ్స్. అంటే a + b + c ఎంత 28, a + b + c ఈజ్ ఈక్వల్ టు ఎంత 28. ఓకేనా. కానీ a అంటే ఎంత, సో ఫస్ట్ తీసుకోండి. సో ఇక్కడ a + b + c ఈజ్ ఈక్వల్ టు ఎంత 28. సో మనకు తెలుసు ఏ వాల్యూ ఎంత 1 అని, సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2a + b ఈజ్ ఈక్వల్ టు 24 కదా, ఏ వాల్యూ ఎంత 1 కదా, ఆల్రెడీ తెలుసు కదా మనకి. సో 2 × 1 + b ఈజ్ ఈక్వల్ టు 24. సో 2 1s are 2 కదా, 2 + b ఈజ్ ఈక్వల్ టు 24 అన్నప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 24 - 2 ఎంత, b వాల్యూ 22. ఓకే, b వాల్యూ ఎంత వచ్చింది మనకి
22 వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చిన ఏ వాల్యూ బి వాల్యూ మనకి a ప్లస్ బి ప్లస్ 28 ఉంది కదా, ఈ థర్డ్ దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి, మనకి ఈజీగా సమ్ సాల్వ్ అయిపోతుంది. a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 28 కదా, ఇందులో ఏ వాల్యూ తీసుకోండి 1, బి వాల్యూ తీసుకోండి 22 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 28. సో మనం యాడ్ చేసుకుని 1 ప్లస్ 22 ఎంత 23 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 28. సి వాల్యూ ఎంత అప్పుడు 28 మైనస్ 23. సో సి వాల్యూ ఎంత 28 మైనస్ 23 ఎంత 5. క్లియర్ అర్థమైంది అనుకుంటా. సో మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు ఏ ప్లస్ సి. సో ఫైండ్ చేయండి. సో ఏ ప్లస్ సి, ఏ వాల్యూ ఎంత 1, సి వాల్యూ ఎంత 5, 1 ప్లస్ 5 ఎంత 6. సో మనకు ఆప్షన్ డి 6 ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో సింపుల్గా ఏం లేదు, ఫస్ట్ మనకి గివెన్ ఏదైతే ఉందో అది తీసుకోవడం జరిగింది. సో మనం ఫస్ట్ ఏం చేసాం, డినామినేటర్స్ ఫైండ్ చేసాం, డినామినేటర్కి ఎల్సిఎం ఫైండ్ చేసాం. సో ఆ ఎల్సిఎం బేస్డ్ ఆన్ తీసుకోవడం జరిగింది. సో తీసుకున్న తర్వాత మనకి డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, ఓన్లీ న్యూమరేటర్స్ తీసుకున్నాం. ఇక్కడ న్యూమరేటర్స్ తీసుకున్న తర్వాత మనం ఏం చేసాము, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో దీన్ని ఎక్స్పాండ్ చేసాము. చేసిన తర్వాత ఏని లోపల మల్టిప్లై చేయడం జరిగింది. తర్వాత ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 టర్మ్స్ని కంపారిజన్ చేసాం, తర్వాత ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ని కంపారిజన్ చేసాం, తర్వాత కాన్స్టెంట్స్ని కంపారిజన్ చేసి మనం ఏ వాల్యూ సి వాల్యూ ఫైండ్ చేసి దాన్ని యాడ్ చేసాం, ఆన్సర్ 6 వచ్చింది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ అని చూద్దాం. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 బై ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఏ. సో ఇచ్చిన ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది ప్రాపర్ ఫ్రాక్షనా లేకపోతే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ నాట్ ఎ ఫ్రాక్షన్ ఏది అనేది. సో అది తెలుసుకోవడానికి ఫస్ట్ మనం డిగ్రీ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, న్యూమరేటర్లో డిగ్రీ ఎంత 4. సో 4 బై డినామినేటర్లో డిగ్రీ ఎంత ఉంది చూడండి ఇక్కడ 3. సో 3. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇక్కడ చూడండి డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ మనకి ఎక్కువ ఉంది ఇక్కడ కదా, డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. సో కింద డిగ్రీ కన్నా పై డిగ్రీ ఎక్కువ ఉంటే అది ఏంటది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ప్రాపర్ ఫ్రాక్షన్కి మనకి డినామినేటర్కి ఎక్కువ ఉండాలి. సో ఇది అలా లేదు కాబట్టి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో సాధారణంగా ఏంటంటే ఇలాగన్నీ ఏది 73/75 మన స్కూల్లో మార్క్స్ వస్తాయి కదా. సో ఇలాంటివన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఎందుకు ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది, న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉంది, ఇవన్నీ కూడా ఏంటి ప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు ఇదేంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది సింపుల్గా ఇలాంటివి వచ్చాం మన అదృష్టం, ఏం క్యాల్కులేషన్ చేయకుండా మనకి ఈ విషయం తెలిస్తే ఈజీగా ఒక సెకండ్లో మనం అయితే పాయింట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువ ఉంటుందో డినామినేటర్ డిగ్రీ తక్కువ ఉంటుందో అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే కదా. నెక్స్ట్ చూద్దాం. సో క్వశ్చన్ చూడండి, if x to the power of 4 by x minus 1 x minus 2 x minus 3 is equal to x plus k plus a of x minus 1 plus b of x minus 2 plus c of x minus 3. సో సమ్ చూడడానికి కాంప్లికేటెడ్ అనిపిస్తుంది కానీ చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ వస్తుంది. సో దాంతో సింపుల్ సమ్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం తీసుకోండి x to the power of 4 is equal to, సో ఇవన్నీ యాడ్ చేయాలంటే ఏంటి, మనకి డినామినేటర్ ఒక ఎల్సిఎం తీసుకోవాలి. ఆ ఎల్సిఎం ఏంటి సింపుల్గా ఇదే కదా. సో ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆల్రెడీ అది కాబట్టి తర్వాత క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనం తీసుకోకుండా డైరెక్ట్గా సమ్ చేద్దాం, దాంతో టైం తక్కువ అవుతుంది. సో మనకి ఎల్సిఎం ఏంటి ఇప్పుడు x minus 1 x minus 2 x minus 3. ఈ x కింద ఏమీ లేదు కాబట్టి మనం ఏంటి x ఇంటూ x minus 1 x ఇంటూ x minus 1 ఇంటూ x minus 2 ఇంటూ x minus 3 నెక్స్ట్ ప్లస్ k కింద కూడా ఏమీ లేదు కాబట్టి k కూడా అంతే, k ఇంటూ x minus 1 అండ్ x minus 2 అండ్ x minus 3. నెక్స్ట్ a కింద x minus 1 ఉంది కాబట్టి x minus 2 అండ్ x minus 3 ఇంటూ చేయాలి, x minus 2 అండ్ x minus 3.
నెక్స్ట్ బి కింద x-2 ఉంది కాబట్టి ఈ x-2 ఇచ్చి పెట్టేసి మిగతా x-1 x-3తో ఇంటూ చేయండి. x-1 అండ్ x-3 ప్లస్ నెక్స్ట్ సి x-3 ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, x-1 ఇంటూ x-2 చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఈక్వేషన్లో మనం ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడం బట్టి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూకి ఏ వాల్యూ వస్తుంది. సో ఈ పెద్ద ఈక్వేషన్ చెప్పి ఏం చూసి టెన్షన్ పడకండి, ఫస్ట్ చాలా సింపుల్. సో ఇక్కడ మనకి x-1 x-2 x-3 ఉంది కాబట్టి దాని బేస్డ్ ఆన్ వాల్యూస్ తీసుకోవాలి. ఫస్ట్ x-1 కాబట్టి దాని బేస్డ్ ఆన్ మనకి x=1 అని తీసుకోవాల్సి ఉంటుంది. సో x=1 అని పెట్టినప్పుడు ఏమవుతుంది, సో x⁴ కదా, సో అది తీసుకొని 1⁴ = సో x-1 ఉన్న ప్రతి దిక్కున 0 అయిపోతుంది, ఎందుకంటే x వాల్యూ 1 కదా, 1 - 1 0 అంటే టోటల్ ఈ వాల్యూ మొత్తం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కేలో కూడా x-1 ఉంది కాబట్టి టోటల్ కే వాల్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏలో x-1 లేదు కాబట్టి అదొక్కటే సస్టైన్ అవుతుంది. బీలో కూడా x-1 ఉంది, సో బీ కూడా 0 అవుతుంది. సిలో కూడా x-1 ఉంది కాబట్టి 0 అవుతుంది. సి ఇంటూ 0 ఇంటూ x-2 ఏమైంది, ఇదంతా 0 అయిపోతుంది. సో కేవలం ఏ ఇంటూ x-2 ఇంటూ x-3 మాత్రం తీసుకోవాలి. సో అది తీసుకుని సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఆఫ్ x-2 కాబట్టి 1 - 2 అండ్ నెక్స్ట్ 1 - 3. ఓకే, సో 1⁴ అంటే ఎంత, 1 = ఏ ఆఫ్ 1 - 2 ఎంత, -1 అండ్ 1 - 3 ఎంత, -2. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1 = 2 ఇంటూ ఏ. సో మనకి ఏ కావాలి కాబట్టి 2 అవుతా పంపించండి. ఏ = 1/2. క్లియర్గా అర్థమైంది కదా. సో on putting x = 1, so we get ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1/2. ఓకే, నెక్స్ట్ x-2 బేస్డ్ ఆన్ x వాల్యూ ఏం పెట్టుకోవాలి, 2 పెట్టుకోండి. సో ఈజీగా వస్తుంది, x = 2. సో అప్పుడు ఏమవుతుంది, 2⁴ x-2 ఎక్కడ ఉంటుందో అదంతా 0 అయిపోతుంది కాబట్టి x-2 ఉంది కూడా x కోఎఫిషియంట్ 0 అవుతుంది. నెక్స్ట్ కేలో కూడా x-2 ఉంది కూడా కే మొత్తం పోతుంది. ఏలో కూడా x-2 ఉంది కూడా అది కూడా పోతుంది. బీలో x-2 లేదు కాబట్టి బీ సస్టైన్ అవుతుంది. సిలో x-2 ఉంది, సి కూడా 0 అయిపోతుంది. కేవలం బీనే ఉంటుంది తీసుకోండి. సో బీ ఆఫ్ 2 - 1 ఇంటూ 2 - 3 2⁴ అంటే ఎంత, 16. సో నెక్స్ట్ బీ ఆఫ్ 2 - 1 ఎంత, 1 అండ్ 2 - 3 ఎంత, -1. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది, -b = 16, b = -16. ఓకే, కాబట్టి ఆన్ పుట్టింగ్ x = 2 we get b వాల్యూ ఎంత వచ్చింది, -16. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ x-3 బేస్డ్ ఆన్ x వాల్యూ 3 పెట్టుకోండి, మనకు c వాల్యూ వస్తుంది. సో x = 3 కాబట్టి 3⁴ x వాల్యూ 3 కాబట్టి ఎక్కడైతే x-3 ఉంటుందో అదంతా కూడా 0 అవుతుంది. ఇక్కడ x-3 ఉంది కాబట్టి ఈ x వాల్యూ టోటల్గా 0 అయిపోతుంది. నెక్స్ట్ కే పక్కన x-3 కాబట్టి టోటల్ ఈ వాల్యూ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏ వాల్యూలో కూడా x-3 ఉంది కాబట్టి ఏ మొత్తం 0 అవుతుంది. నెక్స్ట్ బీలో కూడా x-3 ఉంది, ఇది కూడా 0. సి ఒక్కటే లేదు కాబట్టి సి మొత్తం సస్టైన్ అవుతుంది. సి వేసుకోండి. సి ఇంటూ 3 - 1 ఇంటూ 3 - 2 3⁴ ఏమవుతుంది, 81 = 3 - 1 ఎంత, 2 అండ్ 3 - 2 ఎంత, 1. సో 81 = 2c, c = 81/2. కాబట్టి ఆన్ పుట్టింగ్ x = 3 we get c = 81/2. ఓకే, నెక్స్ట్ x వాల్యూ 0 అని పెట్టుకోవాలి. x = 0. సో అప్పుడు 0⁴ ఏంటి, 0 అవుతుంది. సో x 0 అయినప్పుడు టోటల్ టర్మ్ అంతా కూడా 0 అవుతుంది. సో x పక్కన టర్మ్ అంతా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ k పక్కన k 0 - 1 -1 అండ్ 0 - 2 -2 అండ్ 0 - 3 -3. ఓకే, నెక్స్ట్ ప్లస్ a
0 minus 2 minus 2 minus 3. Next plus b of 0 minus 1 minus 1 0 minus 3 minus 3. Next c of 0 minus 1 minus 1 and 0 minus 2 minus 2. Okay, so 0 is equal to 2 3s are 6 minus 6k plus 2 3s are 6 6a plus b 3b, so b into 3 అనేసుకోండి. నెక్స్ట్ ప్లస్ 2c. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే 0 మైనస్ 6 అవసరం పంపిస్తే ప్లస్ 6k ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఏ వాల్యూ ఎంత 6 ఇంటూ హాఫ్, అప్పుడు ఏమవుతుంది 3. ఓకేనా, నెక్స్ట్ b ఇంటూ 3 అంటే 3 ఇంటూ 16 ఎంత మైనస్ 48 ప్లస్ 2 ఇంటూ సి, సో 2 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది ఇక్కడ 81. సో 81 ప్లస్ 3 ఎంత 84. 84లో నుంచి సో 84 మైనస్ 48, 84లో నుంచి 48 తీసేస్తే ఎంత 36. సో 6k ఈజ్ ఈక్వల్ టు 36. సో ఇట్ ఎంప్లాయిస్ దట్ k ఈజ్ ఈక్వల్ టు 36 బై 6 చేస్తే ఎంత వస్తుంది మనకు 6 వస్తుంది. సో ఆన్ పుట్టింగ్ x ఈజ్ ఈక్వల్ టు 0 మనకి ఏమొస్తుంది k వాల్యూ సింపుల్గా k ఈజ్ ఈక్వల్ టు 6. సో మనకు కావాల్సింది ఏంటి k ప్లస్ a మైనస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు k ఎంత 6 అండ్ a ఎంత ప్లస్ హాఫ్ అండ్ b ఎంత మైనస్ ఆఫ్ మైనస్ 16 ప్లస్ 16 అండ్ c ఎంత 81/2. సో 2 ఎల్సిఎం తీసుకోండి, 2 6 are 12 plus 1 and 2 16s are 32 and 81. సో 2 ఎల్సిఎం తీసుకోవడం బట్టి ఎక్కడైతే 2 ఉందో దానికి ఏం మల్టిప్లై చేయలేదు, మిగతా నెంబర్స్కి మాత్రం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. సో 12 ప్లస్ 1 ప్లస్ 32 ప్లస్ 81 ఎంత టోటల్గా మనకి 126. 126/2 ఎంత 63. సో 63 ఇస్ అవర్ ఆన్సర్, అంటే ఆప్షన్ సి ఇస్ అ రైట్ ఆన్సర్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో మనం ఇవన్నీ యాడ్ చేయడానికి ఎల్సిఎం తీసుకున్నాము. సో తీసుకున్న తర్వాత వచ్చిన ఈక్వేషన్లో x = 1, x = 2, x = 3, x = 0 పెట్టుకుంటే మనకి ABCK వాల్యూ వచ్చింది, వేసుకుని సాల్వ్ చేసుకున్నాం. అర్థమైంది కదా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ద ఫ్రాక్షన్ x² బై x మైనస్ a ఇంటూ x మైనస్ b ఈజ్ always a proper partial fraction, always an improper partial fraction, a proper partial fraction for certain values of a, b only, and improper partial fraction for certain values of a, b only. సో దీంట్లో ఏది కరెక్ట్ అంటే ఫస్ట్ మనం డిగ్రీ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూడండి, న్యూమరేటర్లో డిగ్రీ ఎంత 2. సో డినామినేటర్ ప్రోడక్ట్ ఫామ్లో ఉంది కాబట్టి సో x⁻1 x⁻1 1 + 1. అదే ఇక్కడ సమ్ ఫామ్లో ఉంటే కన్సిడర్ చేయకూడదు రెండు. సో ఇక్కడ ప్రోడక్ట్ ఫామ్లో ఉంది కాబట్టి x⁻1 x ఇంటూ చేసి ఏమవుతుంది x² అవుతుంది కాబట్టి సో కింద కూడా మనకి ఏంటి డినామినేటర్ 2. సో న్యూమరేటర్లో ఏదైతే డిగ్రీ ఉందో డినామినేటర్ కూడా అదే డిగ్రీ ఉంది కాబట్టి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో సింపుల్గా చెప్పాలంటే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఎక్కువ ఉన్నా లేకపోతే సమానంగా ఉన్నా డినామినేటర్ కన్నా, అప్పుడు అది ఏమవుతుంది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇదేంటిది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో మనకేంటి ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండాలంటే ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 10 ఉందనుకోండి కింద డినామినేటర్ డిగ్రీ, పైన 9 లేదా ఇలా ఉంటే మనకి అన్నీ కూడా ఏంటివి ఇలాగ ఉండాలి. సో ఇలా ఉంటే దాన్ని ఏమంటాం మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. అలా కాకుండా డిగ్రీ కనుక సేమ్ ఉన్నా ఎక్కువ ఉన్నా దాన్ని ఏమంటాం ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇలా 2/2 ఉన్నా లేకపోతే 3/2 ఉన్నా లేదా 4/2 ఇలాగ న్యూమరేటర్ ఎక్కువ ఉన్నా లేదా డినామినేటర్ సమానంగా ఉన్నా అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకే వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు మనకి కనుక ఎగ్జామ్లు ఇలా వస్తే కనుక. సో ఇట్స్ అన్ ఆల్వేస్ అన్ ఇంప్రాపర్ పార్షల్ ఫ్రాక్షన్. ఆప్షన్ బి ఈజ్ ఎ రైట్ ఆన్సర్. ఓకే, ఎందుకు అంటే 2/2 వచ్చింది కాబట్టి డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ డినామినేటర్ కాబట్టి. సో ఒకవేళ న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉన్నా సరే
అప్పుడు కూడా అది ఇంప్రాపరే అవుతుంది. ప్రాపర్ అవ్వాలంటే డినామినేటర్ ఎక్కువ ఉంటే అప్పుడు అది ప్రాపర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3/x minus 1 into x square plus x plus 1 is equal to 1/x minus 1 minus x plus 2/x square plus 1 is equal to f of 1x minus f of 2x. సో ఇలా ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్ కండిషన్ ఇక్కడ ఉంది. x plus 1/x minus 1 whole square into x square plus x plus 1 is equal to a of f of 1x plus b plus d by x minus 1 f2 of x plus c of x minus 1 whole square. సో ఇందులో ఉన్న ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ యాడ్ చేస్తే ఎంత అన్నది మన కండిషన్. సో ఇది మెయిన్ ఈక్వేషన్. ఇక్కడ నుంచి ఇది మెయిన్ పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించిన ఈక్వేషన్. ఇందులో మనకు పైన ఇవ్వబడిన ఎఫ్ ఆఫ్ ఎన్ ఎక్స్ వాల్యూ, ఎఫ్ ఆఫ్ 2x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని సాల్వ్ చేస్తే వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ 1x వాల్యూ అంటే ఏంటి? గివెన్ బట్టి ఇది ఎఫ్ ఆఫ్ 1x అన్నట్టు. సో ఎఫ్ ఆఫ్ 2x అన్న వాల్యూ ఏంటి? ఇది ఎఫ్ ఆఫ్ 2x, ఇది ఎఫ్ ఆఫ్ 1x, ఇది ఎఫ్ ఆఫ్ 2x అని అర్థం. సో ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, మనకి ఈజీగా సమ్ సాల్వ్ చేసుకోవచ్చు. వేసుకోండి. ఫస్ట్ x ప్లస్ 1/x minus 1 whole square into x square plus x plus 1 is equal to. సో ఇక్కడ ఫస్ట్ అది ఎఫ్ ఆఫ్ 1xలోను అండ్ అలాగే f2x వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి మనకి. సో a బై ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఎంత? 1/x minus 1. సో x minus 1 నెక్స్ట్ ప్లస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ bకి దీనికి x minus 1కి b ఇంటూ ఎక్స్ bx, b ఇంటూ -1 మైనస్ b, తర్వాత ఈ ప్లస్ d బై ఈ x minus 1 యాక్చువల్గా వేసుకుంటాం. అండ్ అలాగే ఇప్పుడు f2x వాల్యూ ఉంది కదా, అది కూడా వేసుకోండి. సో f2 వాల్యూ వేసుకున్నప్పుడు ఏమొస్తుంది? ఇంటూ ఎక్స్ ప్లస్ 2 బై, సో ఇదేముందో అది వేసుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. నెక్స్ట్ సి బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకే. సో ఇప్పుడు మనము ఇచ్చిన పై దాన్ని బట్టి f1x అండ్ f2x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే, సో మనము ఈ వాల్యూ మొత్తం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఎల్సిఎం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో వీటిలన్నీ కాంప్లికేటెడ్గా ఉంది కదా, దీని ఎల్సిఎం ఎలా అని టెన్షన్ పడకండి. ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఇక్కడ ఉందో డినామినేటర్, అదే రైట్ హ్యాండ్ సైడ్ యొక్క ఎల్సిఎం. సో మనం సాల్వ్ చేద్దాం చూడండి. సో ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఏ దేంతో ఇంటూ చేయాలి అంటే, మనకి ఇక్కడ ఏముంది? x minus 1 ఉంది కదా, కానీ ఇక్కడ ఏముంది? x minus 1 హోల్ స్క్వేర్ కదా. సో ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఇంకొక x minus 1 వేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 లేదు కాబట్టి టోటల్గా అది వేసుకోండి. x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1, తర్వాత రిలేషన్ ప్లస్ వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మొత్తం వేసుకోండి. b ఆఫ్ bx మైనస్ b ప్లస్ d ఇంటూ x ప్లస్ 2. సో దీని కింద ఏముంది? x minus 1 హోల్ స్క్వేర్ ఉంది, కానీ x minus 1 ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక్క x minus 1 వేసుకోండి, సరిపోతుంది. ఓకే, ఆల్రెడీ ఇది మ్యాచ్ అవుతుంది, అక్కర్లేదు. నెక్స్ట్ ప్లస్ c ఆఫ్ x minus 1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది వేసుకొని సరిపోతుంది. x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ కింద x minus 1 ఉంది కాబట్టి మనకి ఇంకొక x minus 1తో ఇంటూ చేసి x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 వేసుకున్నాం. అలాగే ప్లస్ bx మైనస్ b ప్లస్ d వేసుకున్నాం, x ప్లస్ 2 వేసుకున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ x minus 1 ఉంది, కానీ ఇక్కడ x minus 1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఒక x minus 1తో ఇంటూ చేసాం. అండ్ ఆల్రెడీ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఇక్కడ ఉంది కదా, అక్కర్లేదు. నెక్స్ట్ ప్లస్ వేసుకున్నాం. c x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇక్కడ ఉందో కాబట్టి ఈ రెస్ట్ ఓవర్ ఉంది కదా, x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 అది ఇక్కడ వేసుకున్నాం. ఓకే, సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం కోఎఫిషియంట్ని కంపారిజన్ చేసుకోవాలి.
సో కంపారిజన్ చేసుకోవాలంటే దేని దానికి వాల్యూస్ అసైన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ వాల్యూస్ అసైన్ చేద్దాం ఫస్ట్ ఒకసారి. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ సపరేట్గానే ఉంది, ఏతో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఏ అలానే వేసుకోవచ్చు. నెక్స్ట్ బి డి మిక్స్లో ఉంది కాబట్టి బి మాత్రం సపరేట్ చేసుకోండి. సో బి ఇక్కడ తీసుకుంటే ఏమొస్తుంది, బి రెంట్లోంచి కామన్ తీసుకుంటే ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఈ ఎక్స్ ప్లస్ 2 ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎక్స్ మైనస్ 1 ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు డి ఉంది కదా ఇక్కడ బ్యాలెన్స్ డి, ఆ డి వేసుకోండి. డి ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 1. సి ఆల్రెడీ సపరేట్ ఉంది, ఏ సి సపరేట్ ఉంది, బి డిని మనం సపరేట్ చేస్తాం. ఓకే కదా. సో ఇప్పుడు ఇది మనకు దేని దానికి ఏ వాల్యూకి ఏ సపరేట్ ఉంది అండ్ నెక్స్ట్ బికి బి సపరేట్ ఉంది, సి సపరేట్ ఉంది, డి సపరేట్ ఉంది. ఇప్పుడు మన కోఎఫిషియెంట్స్ కంపారిజన్ చేయాలి. సో ఇప్పుడు కోఎఫిషియెంట్ కంపారిజన్ చేయండి. సో ఫస్ట్ ఏకి సంబంధించి చూసుకోండి, ఇక్కడ క్యూబ్ ఫార్మేషన్ చూసుకోండి. ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమొస్తుంది, ఏఎక్స్ క్యూబ్ వస్తుంది కదా. సో అది వేసుకోండి. అండ్ నెక్స్ట్ బీకి సంబంధించి కూడా వస్తుంది చూడండి, బి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత, బిఎక్స్ క్యూబ్. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ క్యూబ్ కదా. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ మనకు ఉందా, లేదు కదా. సో అప్పుడు ఏంటి మనకి, ఫస్ట్ అయితే ఇక్కడ ఈ ఎక్స్ క్యూబ్ కామన్ తీసుకోండి, ఏ ప్లస్ బి ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. కానీ మనకి ఇక్కడ అసలు ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఉంది కానీ క్యూబే లేదు కాబట్టి దీని వాల్యూ ఏమొస్తుంది మనకి, 0 వస్తుంది. సో అప్పుడు ఏంటి, ఏ ప్లస్ బి ఏమొస్తుంది మనకి, 0 వస్తుంది. ఓకే, సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనం స్క్వేర్ టర్మ్ హెల్ప్ తీసుకుంటే మనకి సి అండ్ డి వాల్యూ వచ్చే అవకాశం ఉంది. సో ఇటు సైడ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉందా, లేనే లేదు కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంటుంది, 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది. సో ఏ పక్కన ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చే అవకాశం ఉంది కానీ -1 +1 బట్టి ఏమవుతుందంటే అక్కడ ఏ మైనస్ ఏ వస్తుంది, కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో అండ్ బి చూసుకుంటే ఇక్కడ కూడా అంతే, 2b - 2a వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ +2 ఉంది కదా, దానికి ఏం +2b వస్తుంది, ఈ -1కి -2b వస్తుంది. సో మొత్తంగా అయితే బి వాల్యూనే మనకు స్క్వేర్లో పనికిరాదు, ఉండదు అసలు. నెక్స్ట్ డిలో ఉండే అవకాశం ఉంది, ఎలాగా, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత, సో డి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ సిఎక్స్ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా సి వచ్చే అవకాశం ఉంది. సో సి ప్లస్ డి. సో ఇక్కడ అసలు కోఎఫిషియంట్ ఎక్స్ స్క్వేర్కి సంబంధించిన కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0 తీసుకున్నాం. ఇటు సైడ్ ఎక్స్ స్క్వేర్ పక్కన ఎవరు వచ్చే అవకాశం, డి ఉంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పక్కన ఎవరు వచ్చే అవకాశం, సి ఉంది కాబట్టి ఇక్కడ సి ప్లస్ డి తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏమీ కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0. సో సి ప్లస్ డి వాల్యూ కూడా మనకి ఏమొచ్చిందన్న, 0 వచ్చింది. సో మనకేంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి వాల్యూ ఏంటి, ఏ ప్లస్ బి 0, సి ప్లస్ డి 0, మొత్తంగా వాల్యూ 0. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో సమ్లో ఏంటంటే 2-3 కండిషన్ వచ్చేసరికి టెన్షన్ పడతారు. సో అలా ఏం టెన్షన్ పడకండి. సో ప్రశాంతంగా ఫస్ట్ మీరు ఏంటంటే అర్థం చేసుకొని ట్రై చేయండి. సో ఖచ్చితంగా అప్పుడు మీకు ఈజీగా సాల్వ్ అవుతుంది. సో ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ మళ్ళీ ఒక్కసారి డీటెయిల్ చూడండి. సో ఇక్కడ మనకి 2 కండిషన్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కండిషన్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో మన మెయిన్ ఇదే, ఎందుకంటే మనకు కావాల్సిన ఏబిసిడి ఎక్కడ ఉంది, ఇందులో ఉంది, ఏ బి అండ్ సి అండ్ డి. సో ఇక్కడ పైన ఇచ్చిన f(1x) అండ్ f(2x) వాల్యూని మనం ఫస్ట్ f(1x) అండ్ f(2x) సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ చేసుకున్నాం కదా, f(1x) అండ్ ఇక్కడ f(2x) సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రాక్షన్స్ అన్ని. ఎలాగా, డిపెండ్స్ అపాన్ ది ఎల్సిఎం ఏంటి ఈ కాంప్లికేటెడ్ నెంబర్స్కి అంటే ఏదైతే యువతల ఎల్హెచ్ఎస్లో మనకు ఉందో వాల్యూ అదే మనకి. సో కింద ఉన్న టర్మ్స్ తప్పించి మిగతా టర్మ్స్తో మనం మల్టిప్లై చేయాలి. ఏ కింద x-1 ఉంది కాబట్టి అది కాకుండా ఇంకా ఏముంది, స్క్వేర్ ఉంది కాబట్టి 1 వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఇంకోటి ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న x² + x + 1 మొత్తం వేసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ పెట్టుకున్నాం. నెక్స్ట్ bx మొత్తం ఏముందో అది వేసుకున్నాం. కింద ఏముంది, x-1 ఉంది, x² + x + 1 ఉంది కాబట్టి ఉట్టి ఒక x-1తో మనం మల్టిప్లై చేసుకున్నాం. ఇగోండి ఇక్కడ. నెక్స్ట్ ప్లస్ పెట్టుకున్నాం. సి
సో దీని కింద x+1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి x² + x+1తో మనం మల్టిప్లై చేసుకున్నాం. సో ఆ తర్వాత ఫస్ట్ క్యూబ్ ఫార్మేషన్ తీసుకున్నాం. క్యూబ్ ఫార్మేషన్లో మనకి ఇక్కడ x³ లేదు కాబట్టి a + b వచ్చింది. ఇక్కడ x³ 0 కాబట్టి 0 వేసుకున్నాం. అలాగే స్క్వేర్ ఫార్మేషన్ తీసుకున్నాం. సో ఇక్కడ a - a వస్తుంది కాబట్టి a తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ 2b - 2b వస్తుంది. సో అక్కడ a ఉండదు, b ఉండదు, c అండ్ d మాత్రమే ఉంది, c + d. ఇక్కడ స్క్వేర్ ఫార్మేషన్లో ఏముంది, కోఫిషియంట్ 0 కాబట్టి 0 వేసుకున్నాం. a + b అంటే 0, c + d అంటే 0. a + b + c + d అంటే ఏమొస్తుంది అప్పుడు 0. సో టోటల్గా ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను.